ఎంతైతే అవసరమో అంత తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. స్టాక్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. ఎవరు పానిక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి మీకు కావాల్సినంత, మీకు అవసరం ఉన్నంత సప్లై చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మనం చూస్తూ ఉన్నాము. టీవీ ఇప్పితే సంధిల గురించి మాట్లాడుతున్నారు, షిప్పుల గురించి మాట్లాడుతున్నారు. మన షిప్పులు కూడా ఎన్నో అయిపోయిన విషయం కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఈరోజు దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూస్తూ ఉన్నది. మరి ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు 88% మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా పాపులేషన్ కూడా ప్రపంచంలో ఎక్కువ. మనకు అన్ని రకాలుగా సామాన్యంగా ఒక చిన్న స్కూటర్ ఉన్నా, ఇంట్లో ఒక ఉద్యోగం అయినా, ప్రైవేట్ అయినా, సెక్టార్ ఏదైనా కూడా అందరినీ కూడా మనము ఈ యొక్క సెక్టార్లో వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూడాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చూస్తున్నాం. దయచేసి మీరు కూడా, నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, మీరు ఏ క్లారిఫికేషన్ అయినా తీసుకోండి. భారత ప్రభుత్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి దీని మీద ప్రజల్లో విశ్వాసం పెంచి ఏదైతే డబల్ కన్జ్యూమ్ అవుతుందో దాని నుంచి మనం బయటపడాలని